మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా గౌరవపేటలో చేసిన యేసుమణి సిస్టర్కి వందనాలు. అందరికి కూడా వందనాలు. మనము వాక్యం చూసుకుందాం, చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. ఈరోజు నేను వాక్యం ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, దేవుడు మనకి సేవకు ఎందుకు పిలిచాడు, ఆయన సేవకు పిలవటంలో ఉద్దేశం ఏముంది. మనం చాలామంది సేవ చేస్తూ ఉంటాం. సేవలో చాలా రకాలు ఉంటాయి. సేవ చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్కసారి నిరాశ కలుగుతూ ఉంటుంది, నిస్పృహ కలుగుతూ ఉంటుంది. అసలు దేవుడు నన్ను పిలిచిండా, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని వేదనలు వస్తున్నాయి, నేనేం చేయాలి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ రెఫరెన్సెస్ అయితే ఏం చదవను, మామూలుగా ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ 10 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. మనము 1 కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ప్రభువు మనల్ని సహవాసం కోసం పిలిచిండంట. హల్లెలూయా. దేనికోసం అండి? సహవాసం కోసం పిలిచిండంట. ఆయనతో పాటు ఉండటానికి, ఆయనతో పాటు మనం బ్రతకటానికి, ఆయన ప్రేమ మనం పొందుకోవటానికి దేవుడు ఏం చేసిండంటే మనల్ని పిలిచిండు. హల్లెలూయా. దేవుని పిలుపు అన్నది చాలా గొప్పది. ఈ లోకంలో ఎవరికి కూడా దేవుని పిలుపు లేదు. మనకు దేవుడు పిలిచాడు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఆయనతో పాటు సహవాసం చేయటానికి. హల్లెలూయా. దాని తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, అక్కడ ఏముంటుంది అని అంటే, మనల్ని సమాధానపరచడానికి, హల్లెలూయా, మనకి నెమ్మది కలిగేటానికి, మనం బాధల్లో వేదనలో ఉన్నాం కదా, మనకి ఓదార్పు ఇవ్వటానికి ఏం చేసిండంటే దేవుడు మరి మనల్ని పిలిచిండంట. హల్లెలూయా. ఆయన పిలుపులో చాలా గొప్ప ఉద్దేశం ఉన్నది. హల్లెలూయా. ఆయన పిలుపులో ఏముందండి? గొప్ప ఉద్దేశం ఉన్నది. దేవుడు మనల్ని సమాధానం ఇవ్వటానికి దేవుడు ఏం చేసిండంటే పిలిచాడు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13లో చదివితే, ప్రభు మనకి స్వాతంత్రం ఇవ్వటానికి పిలిచిండంట. హల్లెలూయా. మనం ఒకప్పుడు దేవునిలో రానప్పుడు చాలా బంధకాలతో, చాలా శ్రమలతో ఉన్నాం. మనకు తెలియదు. పాపపు బంధకాలతో ఉన్నాం, రోగపు బంధకాలతో ఉన్నాం, తర్వాత ఇబ్బందులు అనే బంధకాలతో ఉన్నాం. దేవుడు ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. అయితే ఆ బంధకాల నుంచి విడిపించబడిన తర్వాత ఆ స్వాతంత్రం అన్వయించడానికి దేవుడు మనల్ని పిలిచిండు. హల్లెలూయా. దేవుడు ఏం చేసిండు? మనల్ని పిలిచిండు. ఎందుకు పిలిచిండు దేవుడు? మనం స్వాతంత్రం పొందుకోవటం. హల్లెలూయా. నేను అనవసరంగా దేవుని సేవలో వచ్చిన, దేవుని సేవ లేకపోతే బాగుండు అని చెప్పి మనం బాధపడతా ఉంటాం. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయితో మనం పిలిచాడు. ఆయనతో పాటు ఉండటానికి దేవుడు పిలిచాడు. దాని తర్వాత మనల్ని సమాధానపరచడానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. తర్వాత 3వ విషయం చూస్తే, మనకి స్వాతంత్రం ఇవ్వటానికి, ఫ్రీడమ్ ఇవ్వటానికి దేవుడు పిలిచాడు. దేవుడు ఎంత గొప్పవాడు అనంటే, ఆయన ఒకవేళ లైవ్లో మన దగ్గరకు వస్తే చాలా మర్యాదిస్తాడు, ఆయన చాలా ప్రేమిస్తాడు. మనం పిచ్చోళం అయిపోతాం. అంటే దేవుడు నాకు ఇంత రెస్పెక్ట్ ఇస్తాడా? అసలు నవ్వుకుంటూనే మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఆయనను చూసినప్పుడల్లా మనం దేవుణ్ణి ఎలా తిట్టినామో, వ్యతిరేకంగా మనం ఎలా జీవించినామో ఇవన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ దేవుని ప్రియమైన వారలారా, కానీ దేవుడు అవన్నీ కూడా మర్చిపోతాడు అనమాట. ఇప్పుడే మనం ఆయనను కలిసినట్టు అసలు చాలా ప్రేమ చూపిస్తాడు అనమాట. అంత గొప్ప దేవుడు దొరకటం మన అదృష్టం. హల్లెలూయా. తర్వాత 4వ విషయం చూస్తే, ఒక నిరీక్షణ కోసం మనం పిలువబడ్డాం. మనకు పరలోక రాజ్యం ఉన్నది, మనకు నిజమైన దేవుడు ఉన్నాడు. మనం మహా అంటే ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం బ్రతుకుతాం. బ్రతికి కొన్ని దినములైనా కానీ నాకు ఒక దేవుడు ఉన్నాడు, నేను పరలోకంలో ఉంటాను, నేను శాశ్వతం బ్రతుకుతాను అని చెప్పి ఒక నిరీక్షణ కలిగేయటానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. దేన్ని పిలుచుకున్నాడండి? ఒక నిరీక్షణ. ఈ లోకంలో మనకు ఎవరైనా నిరీక్షణ ఇస్తారా? నేను మీకు చివరి వరకు ఉంటాను, మీతో పాటు ఉంటాను, మీలో ఉంటాను అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవ్వరూ చెప్పలేరు.
ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనం ఆయన మీద ఆధారపడటం, ఆయన ఉన్నాడు అని చెప్పి నిరీక్షణ కొరకు దేవుడు ఏం చేశాడంటే మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. తర్వాత దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు. దేనికి పిలిచిండని? పరిశుద్ధంగా ఉండటమే దేవుని ఒక చిత్తము అన్నాడు. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం నరకానికి పోవటం మనకి ఇష్టం లేదు. మనం ఒకప్పుడు పాపముగా ఉండే, మనం పాపంగా పిలువబడ్డాం. ప్రభువారు మనల్ని పిలిచి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. ఆయనకు ఎంత మహిమ ఉందో, ఆయనకు ఎంత లెవెల్ ఉందో అంత లెవెల్ మనం కూడా పొందుకోవాలి, మనం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకి చాలా అర్థం ఉన్నది. హల్లెలూయా. చాలా మందికి తెలియదు. కొంతమంది ఒక టెంప్టేషన్తో సేవకు వస్తారు. సేవలో వచ్చే ప్రాబ్లంని బట్టి మళ్ళీ సేవ వదిలేసి మళ్ళీ లోకంలో వెళ్ళిపోతారు. నా వల్ల కాదు అంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు ఎందుకు పిలిచిండో తెలియదు. హల్లెలూయా. మనం సేవ ఎందుకు చేస్తున్నాము అంటే చర్చలు కట్టాలి, ఇల్లులు కట్టాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలని కాదు. మన ఆత్మ కాపాడుకోవటానికి మనం పరిచర్య చేస్తున్నాం. హల్లెలూయా కదా అక్క, కదా. మనం ఎందుకు సేవ చేస్తున్నాం? మన ఆత్మ మనం కాపాడుకోవటానికి మనము పరిచర్య చేస్తున్నాం. ఎందుకంటే మనం పరిచర్య చేస్తేనే, సేవ చేస్తేనే ఏమవుతుందంటే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. మనం పరలోక రాజ్యం పోయే స్కోప్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనం పరిశుద్ధంగా ఉండాలని పిలుస్తున్నాడు. దాని తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చదివితే నిత్యము మనం బ్రతకాలని చెప్పి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేనికోసం పిలిచాడు? నిత్యము బ్రతికే లోకంలో దేవుడు మనం తీసుకుపోతాడు. ఆయనకి ఏంటంటే నువ్వు ఆయనతో పాటు బ్రతకాలి. ఆయన పిలవకపోతే నిత్య నరకంలో మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. చూడండి మన పిలుపు ఎంత గొప్పదో చూడండి. చాలామంది సేవ చేసి ఎందుకు అనవసరంగా సేవలో వచ్చాను, ఉద్యోగం చేసుకుంటే అయిపోతుంది, లేకపోతే సేవ వదిలేస్తే అయిపోతుంది, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఎన్నో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. మనం సేవ చేస్తే దేవుడు మనకి సువార్త ప్రకటిస్తే ఒక కిరీటం ఇస్తాడు. సంఘం నడిపిస్తూ ఉంటే దానికి సంబంధించిన ఒక కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. నిత్యం మనం బ్రతకాలి, నిత్య లోకంలో మనం వెళ్ళాలని ప్రభువారు ఏం చేశారంటే మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మరణం వరకు, చివరి వరకు మనం ఏం చేయాలంటే దేవునికి సాక్షిగా మనం ఉండాలి. హల్లెలూయా. దాని తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదివితే శ్రమ పడటానికి దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఏం పడటానికి? మోషే అనే భక్తుడు ఆయన రాజు కుటుంబంలో జీవించాడు. దేవుని ప్రజలతో ఉండటం ఆ నింద మహాభాగ్యం అని ఆ రాజభోగాలను వదిలేసి దేవుని ప్రజల కోసం వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసం వెళ్ళిపోయాడు? దేవుని ప్రజల కోసం వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలతో శ్రమ పడుటే శ్రేష్టకరం అనుకున్నాడు. హల్లెలూయా. శ్రమ పడటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ కొన్ని రోజులు మనం శ్రమ పడితే మనం నిత్యము దేవునితో మనం ఉండగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తే, ఇప్పుడు మన వాక్యానుసారంగా మనం జీవించకపోతే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు నరకంలో కాలుతూ ఉండాలి. హల్లెలూయా. నరకం చాలా భయంకరం. నరకంలో చాలా భయంకరమైన ఆహుతి అవుతూ ఉంటుంది. అమ్మో మంట మంట, కాలిపోతున్నా, ఎవరైనా రక్షించండి 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 అని భయంకరమైన ఘోష ఉంటుంది. హల్లెలూయా. ఎవ్వరు తప్పించలేరు దాన్ని. 24 గంటల ఘోష ఉంటుంది. ఆ ప్రాబ్లం మనం పడకూడదు అని చెప్పి దేవుని ప్రియమైన వారు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపు చాలా గొప్పది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు మనం బ్రతకటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కొన్ని రోజులే మనకి శ్రమ పడటానికి దేవుడు ఏం చేసాడు? మనల్ని పిలుచుకున్నాడు. నిందలు అవమానాలు భరించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే ఆశీర్వదింపబడటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం, రియల్ ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవునితో ఉండటమే రియల్ ఆశీర్వాదం.
యేసు ప్రభు శిష్యులను మనం చూస్తే వాళ్ళందరూ చాలా కష్టాలతో వాళ్ళు చనిపోయారు. చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్తో వాళ్ళని చంపేశారు. హల్లెలూయా. కానీ వాళ్ళు గొప్ప సేవ చేశారు. వాళ్ళు ఏం చేశారండి? గొప్ప సేవ, అనేక మందిని రక్షించారు. కానీ వాళ్ళ మరణము చాలా భయంకరంగా జరిగింది. చాలా భయంకరమైన టార్చర్ అనుభవించారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఆశీర్వాదం కోసం పిలిచాడు. రియల్ ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవునితో ఉండటమే రియల్ ఆశీర్వాదం. హల్లెలూయా. బీదలైన వారు మీరు ధన్యులు అన్నాడు. ధనవంతులు పరలోక రాజ్యం చేరలేరు అన్నాడు. హల్లెలూయా. అవునా కదా? బీదలైన వారు మీరు ధన్యులు, దుఃఖపడువారు మీరు ధన్యులు, ఆకలి దప్పు గలవారు ధన్యులు, హింసింపబడువారు మీరు ధన్యులు. హల్లెలూయా. చూడండి, అంటే దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంది అని అంటే మనల్ని ఆశీర్వదించి అనేకులను ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం తప్ప ఆయన మనసులో ఉన్న ఆశను ఎవరు తీర్చలేరు. మనం తప్ప ఒక రోగిని ఎవరు బాగు చేయలేరు. మనం తప్ప ఎవరు కూడా వేదాల నుంచి ప్రజల్ని విడుదల చేయలేరు. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఆశీర్వదించి ఆయన శక్తి మనకిచ్చి లోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, రోగుల మీద మీరు చేతులు వేయండి అన్నారు. హల్లెలూయా. మీ అందరి చేతులు చూపించండి. ఆ చేయిపోయి పేషెంట్ల మీద వేస్తే వాళ్ళు బాగైపోతారు. హల్లెలూయా. అది దేవుని ఒక ఆశీర్వాదం. మనకి రోగం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే హాస్పిటల్ అంటాం, డాక్టర్ అంటాం, ఏందేందో అంటాం, స్కానింగ్ అంటాం, ఎక్స్రే అంటాం. ఒక రోగం వచ్చినప్పుడు మన చేయి మనం పెట్టుకొని ప్రార్థన చేసిన, ఒక పేషెంట్కి పోయి ప్రార్థన చేసినా వాడు బాగైపోతాడు. బాగా కాకపోతే దేవుడు చెప్పిన మాట విఫలమైపోతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వాదం కొరకు మనం పిలిచాడు. అనేకుల్ని స్వస్థత పరచడానికి మనం పిలిచాడు. హల్లెలూయా. దాని తర్వాత చూస్తే ఆయన రాజ్యము, ఆయన మహిమ పొందటానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆయన మహిమను మనం అనుభవించడానికి దేవుడు ఏం చేసిండు? మనల్ని పిలిచాడు. ఒకవేళ దేవుడు మనల్ని పిలవకపోతే మన పరిస్థితి ఏంది? హల్లెలూయా. నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందునో దేవా. హల్లెలూయా. దేవుడు తన రాజ్యం అనుభవించడానికి, తన మహిమలో మనం ఉండటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. దాని తర్వాత లాస్ట్లో మనం చూస్తే సమాధానంతో మనం జీవించడానికి దేవుడు మనం పిలిచాడు. ఒకప్పుడు మనం దేవుల్లో లేనప్పుడు మనకు సమాధానం ఉండేది కాదు, రాత్రుల్లో నిద్ర ఉండేది కాదు, పక్కన వాళ్ళందరితో గొడవ పెట్టుకునేటోళ్ళం, మనశ్శాంతి ఉండేది కాదు, ఎంతో కష్టపడుతుండే 3 పూటలు కూడా సరిగ్గా అన్నం తినేటోళ్ళం కాదు. మనల్ని ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు. అయితే ఇవన్నీ మనం పొందుకోవాలని, మనం సమాధానంగా సంతోషంగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరు పిలుచుకున్నాడు? కాబట్టి నేను ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, దేవుని ఒక పిలుపు చాలా గొప్పది. ఆ పిలుపులో మనం నిలబడదాం, ప్రతిదీ దేవుని మీద అడుగుదాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ మాట ఈ లోకంలో మనకు ఎవరు చెప్పలేదు. నేను మీ అందరి కొరకు ఇల్లులు కట్టడానికి వెళ్తున్నా అన్నాడు. ఇంగ్లీష్లో మ్యాన్షన్ అని ఉంటుంది. ఎవరైనా బతుకున్నప్పుడు ఇల్లులు కడతారు కానీ చనిపోయిన తర్వాత కడతారా? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని పిలిచిండు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధన వచ్చినా, ఎన్ని రోగం వచ్చినా దేవుని కోసం మనం జీవిద్దాం. కొన్ని రోజులే, మళ్ళా మనం 1000 సంవత్సరాల పరిపాలన వచ్చినప్పుడు మనం వస్తాం. తర్వాత తీర్పు జరిగిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుడు మనల్ని పిలిచిండు. మన విలువ ఎంత అంటే యేసు ప్రభు రక్తం అంతా. ఆ రక్తం ఇచ్చి, సాతాను చేతిలో ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆ రక్తానికి మనం విలువ కట్టి, మనం ఉన్నన్ని రోజులు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దేవుని కోసం మనం జీవిద్దాం. ఎందుకంటే ఆయన పిలుపు గొప్పది. దేవుడి మాటలు దీవించును గాక.